హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బొటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి స్ట్రైట్ కట్ అండ్ డైలీ వేర్ టాప్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది. అండ్ నార్మల్గా ఏదంతా కొంచెం స్టిచ్చింగ్ టచ్ ఉంటే చాలండి, ఈజీగా అనేది మనం టాప్ అనేది ఇంట్లోనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. ఆ విధంగా అయితే చెప్తున్నాను. మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లాస్ట్కి ఒక లైక్ ఇవ్వడం అస్సలే మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పై వైపున కొంచెం మార్జిన్ కొంచెం ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాను నేను. అంటే పైన షోల్డర్ దగ్గర నెక్ వచ్చేసి నేను 2.5 వెడల్పు, కింది వైపున వచ్చేసి వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. సంక డౌన్ వచ్చేసి అండ్ 6 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. పైన ఎంత తీసుకున్నామో సేమ్ సంక టర్నింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ కూడా సేమ్ అంతే వెడల్పు తీసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి. అండ్ టాప్ లెంత్ వచ్చేసి 44 అండి. అండ్ మనం అంటే లైనింగ్ మాత్రం ఓ 2 ఇంచెస్ తక్కువనే కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ తక్కువ కట్ చేసుకున్నా సరిపోతుంది, మనం ఇంకా ఫోల్డ్ చేస్తాం కదా, అందుకని చెప్పి చెప్తున్నాను. అండ్ ఈ విధంగా అయితే పై వైపు నుంచి సంక దగ్గర నుంచి కింది వైపున కట్స్ కట్ చేసి అండ్ నేనైతే 13 పెట్టాను. ఎవరికైనా సరేనండి 13 నుంచి 14 ఉంటుంది కట్స్ అనేది కింది వైపు. అంటే ఈ వెడల్పు అంటే మనం సైడ్లో సంక కింది వైపున మనం 13 మాత్రమే పెట్టుకోవాలి. 13 నుంచి 14 పెట్టుకోండి, సరిపోతుంది. అదేవిధంగా అండి నడుము లూజ్ వచ్చేసి నాకైతే 21 వచ్చింది. అదేవిధంగా చెస్ట్ లూజ్ వచ్చేసి 20 వచ్చింది. అంటే 21 నుంచి నేనైతే ఇంచు ఎగస్ట్రా పెట్టాను. అదేవిధంగా చెస్ట్ లూజ్ వచ్చేసి కొంచెం నడుము లూజ్ వచ్చేసి నాకు 18 వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, రెండో లైన్ పై వైపు నుంచి రెండో లైన్ 18 వచ్చింది. కింది వైపున వచ్చేసి 25 లూజ్ పెట్టాను అన్నట్టు. ఈ విధంగా లూజ్ పెట్టేసి మార్జిన్కి ఉంచేసి మిగతాదంతా కట్ చేసేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం మెయిన్ పాయింట్ అంటే స్టిచ్చింగ్కి కుట్టుకు వేసేది అండ్ మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మార్జిన్కి అయితే ఎగస్ట్రా ఉంచుకొని మార్కింగ్ అంతా కరెక్ట్గా కంప్లీట్ చేసేసుకొని ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. సరిపోతుంది. నీట్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎక్కడికక్కడ ఖర్చు కూడా కంపల్సరీ అన్నట్టు. ఇక్కడ చూసారు కదా, మనం పై వైపున నడుము దగ్గర వచ్చేసి ఆ నడుము షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ దగ్గరగా వచ్చేసి కూడా మనం ఖర్చు వేసాం. అదేవిధంగా కింది వైపున నడుము లూజ్ కూడా ఖర్చు వేసాం. ఈ విధంగా ఖర్చు వేసాక వీల్ మిషన్ చిన్నది ఉంది కదా మనకు, దాంతోనే ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నాం. ఆ మార్కింగ్ పై నుంచి ఇలా పోనిచ్చామనుకోండి, కింది వైపున మనకు ఆ డాట్ అనేది పడుతుంది కాబట్టి దానిపై నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకుంటాం అన్నట్టు. రెండు వైపులా ఎక్కడ మళ్ళీ మనం మార్కింగ్ అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ముందే ఈ విధంగా కరెక్ట్గా మార్కింగ్ అనేది నీట్గా చేసుకుంటే సరిపోతుంది. టాప్స్కి పెద్దగా ఇబ్బంది ఏమీ పడాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నేను వచ్చేసి 6 ఇంచెస్ హ్యాండ్స్ పొడవు తీసుకున్నాను. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా మనం లూజ్ టైట్ చూసుకొని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. షార్ట్ హ్యాండ్సే చెప్పారు వాళ్ళు, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే షార్ట్ హ్యాండ్స్ కూడా నేను కట్ చేసేసాను అన్నట్టు. లైనింగ్ మనకు సైడ్లో మిగులుతుంది కాబట్టి ఈ విధంగా అయితే కట్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ నేను కట్ చేసేది టాప్. ఆల్రెడీ మొన్న ఒకటి స్టిచ్చింగ్ చూపించాను కదా, కటింగ్ చూపించాను కదా, టాప్ స్ట్రైట్ కట్ టాప్ ఎలా కట్ చేసుకోవాలనేది సేమ్ అదే విధంగా ఏమైనా కొలతకి ఇస్తే ఈ విధంగా కట్ చేసేసుకోండి. లేదు అనుకుంటే మీరు వాళ్ళు తీసుకుంటారు కదా కొలతలు, దాని ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మనకు ఇచ్చిన మార్జిన్కి ఇచ్చిన పాయింట్ కంటే ఎగస్ట్రా నేను కొంచెం ఎగస్ట్రా పెట్టాను, ఎందుకంటే ఆల్రెడీ అది వాచ్ చేసింది కాబట్టి ఈ విధంగా. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మిడిల్ కూడా కరెక్ట్గా చూసుకోండి. ఈ మిడిల్తోనే మెయిన్ మనకు, లేదంటే పైప్ మిడిల్లో గుంజినట్టు అలాంటిది ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అది కూడా మెయిన్గా ఇట్లా చూసుకొని అక్కడ నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఎంత సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు చూడండి. పాయింట్తోనే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు, మనకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అండ్ కింది వైపున ఇంకా డౌట్ ఉంటే కూడా మీరు మెజర్మెంట్ పాయింట్తో ఈ విధంగా అయితే మెజర్ చేసుకొని చూసేసుకొని ఆ తర్వాత అయితే నీట్గా ఈ విధంగా కట్ చేసేసేయండి, సరిపోతుంది. మెజర్మెంట్ పాయింట్తో మనం కరెక్ట్గా మెజర్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, పెద్దగా ఇబ్బంది పడాలి. డైలీ వేర్ పాయింట్స్ కూడా కుట్టుకోవచ్చు అండి. ఇప్పుడు అంటే సమ్మర్ కదా, అందుకని చెప్పేసి చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అన్నట్టు. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసింది ఫ్రంట్ వైపున అన్నట్టు, అండ్ దాన్ని పెట్టేసి మనం బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి. అటు సైడ్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి, అటు సైడ్ ఓపెన్ ఉంది మనకు, రెండు వైపులా ఓపెన్ ఉంటుంది దీనికి, అందుకే దానికే సైడ్కి వస్తుంది అన్నట్టు. ఈ తక్కువ కట్ చేసింది ఫ్రంట్ వైపున వస్తుంది. అండ్ కొంచెం ఎగస్ట్రా పెట్టాను, 2 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టాను చూడండి, అది మనకు బ్యాక్ సైడ్ వెళ్తుంది. అలాంటివి మనప్పుడు కూర్చున్నప్పుడు మధ్యలో లాగడం అలాంటి ఏది ఉండకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత మనం కట్ చేసుకుంది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి కూడా ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకోండి. అండ్ లెంత్ ఎంత అనేది చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ వైపున నేను టాప్కి అయితే 7 ఇంచెస్ డౌన్ పెడుతున్నాను నెక్. అదేవిధంగా 3 ఇంచెస్ వెడల్పు పెట్టేసి ఈ విధంగా చిన్నగా లీఫ్ లాగా చిన్నగా ముందట కొంచెం లీఫ్ లాగా కనిపించేటట్టు మార్కింగ్ చేసి ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసేస్తున్నానండి.
నెక్ కట్ చేసుకున్నాక మనం సంక డౌన్ కూడా కొంచెమే కట్ చేసుకోవాలి. జస్ట్ పావు ఇంచు కట్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా మనకు, దానికి మాత్రమే కొంచెం సంక డౌను అండ్ జస్ట్ పావు ఇంచు మాత్రం కట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కింది వైపున మాత్రం ఈ విధంగా ముందే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయకముందే ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఆ తర్వాత మిడిల్ ఏమైనా డిజైన్ వస్తే దాన్ని డిజైన్ని బట్టి సెట్ చేయండి. ఇక్కడ నాకు కొంచెం వాళ్ళు నెక్ ముందే డ్రా చేసి ఉండే, అంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ దాన్ని కొంచెం మిడిల్లో చిన్నగా డాట్ వేసేసాను, బాగా వెడల్పు అవుతుందని. అయినా కూడా సెట్ కాలేదు. అది దాదాపుగా ఇలాంటి సెట్ కావు. ఇలాగా మనం అలా పెట్టేసి స్టిచ్చింగ్ చేయడమే తప్ప అవి కొంచెం సెట్ కావడానికి మనం మగ్గం వరకు అయితే సెట్ చేయొచ్చు, కానీ వీటికి సెట్ చేయడం ఇబ్బంది అవుతుంది అన్నట్టు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఆ తర్వాత ఇట్లా నీట్గా పెట్టేసి అండ్ ఓరల్గా అయితే అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైతే పాయింట్ క్లాత్ ఉందో ఆ పాయింట్ క్లాత్తోనే నేను పైపింగ్ అనేది కట్ చేసుకుంటున్నాను. అండ్ పైపింగ్ అనేది టాప్కి పైపింగ్, నెక్కి అయితే పైపింగ్ పెడతాను అన్నట్టు. దానికి ఇలా ఈ విధంగా అయితే పైపింగ్ రెడీ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మీరు ఏ ఫ్రాక్ కుట్టినా, బ్లౌజ్ కుట్టినా, ఏది కుట్టినా క్రాస్గా ఉండేటట్టు పైపింగ్ చూసుకోండి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ముందే మనం వన్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాం, లోపల నుంచి వేయలే బయట నుంచి వేస్తాం కాబట్టి ఇలా ముందే మనం వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత ముందే ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఆ తర్వాత ఇంకో సైడ్ ఓపెన్ ఉన్నది కూడా లోపలికి థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా అయితే మనం థ్రెడ్ లోపల నుంచి లాక్ చేసేసుకోవాలి. వన్ సైడ్ టెన్షన్తో ఈ విధంగా పైపింగ్ అనేది లోపల థ్రెడ్ పెట్టేసి మనం లాక్ చేసుకొని ఆ తర్వాత డైరెక్ట్ ఇట్లా టాప్కి పెట్టేసి అంటే పైపింగ్ని ఫినిషింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఏమాత్రం గుంజకుండా నీట్గా ఇలా ఫినిషింగ్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు పైపింగ్ స్టార్టింగ్కి కుట్టే వాళ్ళు ఉంటే పైపింగ్ లేకుండా జస్ట్ నెక్ పైపింగ్ మనం చేతితో వేస్తాం కదా, ఆ పైపింగ్ అన్న వేసుకోండి సరిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ వైపున ఈ విధంగా అయితే పైపింగ్ అనేది లోడింగ్ చేసేసాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పైపింగ్ లోడింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. పెద్దగా డిజైన్ ఏమీ లేదు కాబట్టి ఇబ్బంది లేదు మనకు. పైపింగ్ వేసుకున్నాక లోపల వైపున మనకు అక్కడక్కడ కచ్చి వేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా, పైనుంచి ఒక టెన్షన్ గ్యాప్తో ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓవరాల్గా అయితే ఇట్లా మనం టెన్షన్ గ్యాప్తో సేమ్ కలర్ పైపింగ్ కాబట్టి పెద్దగా ఏమీ ఏర్పడదు మనకు, బట్ జస్ట్ నీట్నెస్ మాత్రం నెక్కుకి అయితే నీట్నెస్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే పైపింగ్ వేసేసి ఫినిషింగ్ అనేది చేసేసాను. రెండు వైపులా నేను పైపింగ్ వేసుకొని రెడీ చేసుకుని అండ్ ఫినిషింగ్ చేసుకున్నాను కదా. ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం ఇటు అటు కొంచెం పైకి కిందికి ఏమైనా ఉందా చూసుకొని నేను కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే షోల్డర్ అనేది అటాచ్ చేసేసాను. అండ్ సింపుల్గా ఈజీగా ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత షార్ట్ హ్యాండ్స్ కదా మనకు, ఆ హ్యాండ్స్కి కూడా కొంచెం లోతు తీసేస్తున్నాను, కరువు తీసేసి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఫోల్డ్ చేసేసాను, హ్యాండ్స్కి ఏమీ పైపింగ్ వేయలేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసినా కూడా చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి హ్యాండ్స్ని అయితే మొత్తం నేను ఫినిషింగ్ అనేది చుట్టూ కూడా ఫినిషింగ్ అనేది చేసుకున్నాను. ఇలా ఫినిషింగ్ చేసుకున్నాక మనం షోల్డర్ మిడిల్ నుంచి ఎక్కడైనా సరే ఏ బ్లౌజ్కైనా ఏదైనా సరే మిడిల్ నుంచి ఈ విధంగా అయితే. అండ్ మనం ఒకటండి, మన లోతు తీసింది ఎటువైపు వస్తున్నది అనేది కరెక్ట్గా చూసుకోండి, లేదంటే అక్కడే ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది. అంటే ఫ్రంట్ పార్ట్ మీరు లేదంటే దానిపైన రాసి పెట్టుకోండి, మీకు ఒకవేళ గుర్తు లేకపోతే రాసి పెట్టుకోండి. నేనైతే దీనికి డిజైన్ ఉంది కాబట్టి మనకు ఇబ్బందులు ఏం లేదు. ఇంకా ఏమైనా మీరు ఫ్రంట్ వైపున నెక్కి ఏమైనా డిజైన్ పెట్టినా పర్వాలేదు, ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత హ్యాండ్స్ లూజ్ చూసుకొని ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం మార్కింగ్ చేసాం చూడండి, ఆ మార్కింగ్ నుంచి ఇలా స్టిచ్చింగ్ పోనివ్వండి సరిపోతుంది. ఆ తర్వాత మీరు టేప్ పట్టుకొని ఒకసారి చెస్ట్ లూజ్ కరెక్టే వస్తుందా, ఇంకా ఏమైనా మనం కొంచెం ఇటు స్టిచ్చింగ్ జరిపి కుట్టుకోవాలనేది చూసుకోండి. అదేవిధంగా లెంత్, మనం సైడ్లో లెంత్, కట్స్ లెంత్ కూడా ఒకసారి చూసుకోండి. ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చే ముందు చూసుకోవాలి. ఆ తర్వాత మనం మళ్ళీ దాన్ని ఇప్పి ఒకటికి రెండు సార్లు ఇబ్బంది పడే కంటే మనం ఇలా ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది. మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అక్క మీ కటింగ్ చాలా సింపుల్ ఉంటుంది బట్ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఏ మాత్రం ఆర్భాటం లేకుండా అని చెప్పేసి. నిజంగా చెప్తున్నాను సిస్టర్, నేను కూడా అంతే. కటింగ్ మనకు సింపుల్గా ఈజీగా అర్థం అవ్వాలి. దాన్ని ఓ స్కెల్ పట్టుకొని ఇటు అటు గీకడం అండ్ దాన్ని ఒక పెద్దగా ఇట్లా చూపించడం కంటే ఈజీగా ప్రతి ఒక్కరికి, ఇప్పుడు పల్లెటూరులో కూడా మన ఛానల్ చాలామంది చూసేవాళ్ళు ఉన్నారు, స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందరికీ యూజ్ కావాలంటే మనం సింపుల్ మెథడ్లో చెప్పాలన్నట్టు వాళ్ళకు, అప్పుడే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా ఫినిషింగ్, లాస్ట్ ఫినిషింగ్ ఇచ్చే రెండు వైపులా కూడా మనం నడుము లూజ్ కరెక్ట్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. కొంచెం లూజ్ అయినా ఏమీ ప్రాబ్లం లేదు, కానీ కొంచెం టైట్ అయితేనే ఇబ్బంది అన్నట్టు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అది కూడా పై వైపున కొంచెం చెస్ట్ దగ్గర, నడుము దగ్గర వచ్చినా ఏం కాదు, కానీ లాస్ట్కి మనం ఏదైతే కట్స్ వేస్తాం కదా అక్కడ వస్తే మాత్రం కట్స్ మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా లూజ్ చూసేసుకొని ఫినిషింగ్ అనేది చేసేసుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, నేను కట్స్కి మలిచి కుడుతున్నాను. అండ్ మీరు ఎంత ఫోల్డ్ చేస్తామని ముందే అంటే క్లాత్ ఉంచుకుంటారో దాన్ని బట్టే ఫోల్డ్ చేయండి. కట్స్ని మాత్రం ఏ మాత్రం లాగకండి, లాగితే ఏమవుతుందంటే ఇట్లా తిరుగుతాయి. స్ట్రైట్గా ఉండాలి మనకు, కట్స్ అంటే ఇట్లా స్ట్రైట్గా ఉండాలి కదా, లాగకండి. కొంచెం క్రాస్ ఉంటుంది, మనం కింది వైపున వచ్చేసి కొంచెం
వెడల్పు పెడతాం కాబట్టి కొంచెం క్రాస్ ఉంటుంది. దాన్ని ఏమాత్రం లాగకుండా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ కట్స్ దగ్గర మాత్రం నిడిల్ బయటికి రానియకుండానే ఇట్లా మిషన్ అనేది మాత్రం పాదం పైకి లేపేసి అటు సైడ్ నుంచి మళ్ళీ కట్స్ స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం తింపేసి ఈ విధంగా కట్స్ ఇంకో సైడ్ కూడా మనం కట్స్ ఏమాత్రం ఇక్కడ మొత్తం అంటే మన డ్రెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మిషన్ బయటికి తీయాల్సిన అవసరమే ఉండదు. అట్లా రౌండ్గా వచ్చేస్తూ ఉండాలి అంతే అన్నట్టు. ఇటు సైడ్ కూడా మనం ఇటు సైడ్ ఎలా అయితే ఫినిషింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా అదే విధంగా ఫినిషింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఏ మాత్రం గుంజకుండా కొంచెమే క్లాత్ లోపలికి మలిచి కింది వైపున కొంచెం వెడల్పు ఉన్న ఏమీ కాదండి. సైడ్లో కొంతమంది లెగ్గింగ్స్కి యూజ్ కూడా చేసే వాళ్ళు ఉంటారు కదా, ఓన్లీ టాప్స్ స్టిచ్చింగ్ చేయించుకొని. ఇప్పుడు చాలామంది మన దగ్గరనే చాలామంది ఏంటంటే మనకు అంటే రెడీమేడ్గా ఇట్లా క్లాత్ ఫ్యాబ్రిక్ తీసుకుంటారు కదా, కింది వైపున పాయింట్స్ కూడా మంచి మోడల్ అంటే డిజైన్తో ఏమైనా వస్తే మాత్రం వాళ్ళు పాయింట్ కూడా టాప్ లాగానే డిజైన్ చేయించుకొని మనకి దగ్గర చాలా లెగ్గింగ్స్ ఉంటాయి కదా, వీటికి అట్లా వేసేసుకుంటారు అన్నట్టు. బాగుంటుంది అలా కూడా వేస్ట్ కాకుండా. ఈ విధంగా సైడ్లో కంప్లీట్ చేసినాక కింది వైపున రెండు వైపులా కరెక్ట్ పెట్టేసి కింది వైపున కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కదా, దాన్ని ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసేసి కింది వైపులో కూడా మనం మలిచి కుట్టేసినామంటే సరిపోతుంది. అండ్ రెండు వైపులా ఫినిషింగ్ మాత్రం చూసుకోండి, రెండు వైపులా కొంచెం కిందికి పైకి వచ్చిందా అండ్ రెండు సేమ్ సమానంగా వచ్చింది. లాస్ట్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం చూసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ది ఫ్రంట్ వైపుది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇలా మీరు ఫినిషింగ్ అనేది చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఓవరాల్గా లాస్ట్కి అయితే మనం ఇంకో కుట్టు అనేది వేస్తాము చూడండి, అది మాత్రం చుట్టూ వేసేసేయండి. ఒకటి ఫినిషింగ్ కట్స్కి మాత్రం డబుల్ కుట్టు వస్తుందండి, చుట్టూ మళ్ళీ రౌండ్గా మనం డబుల్ కుట్టు వేసుకొని ఆ తర్వాత ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. అండ్ కొంచెం మార్జిన్ ఉంచే మీరు కట్ చేసేసేయండి. ఆ తర్వాత అక్కడక్కడ ఖర్చు పెట్టండి, మనం వేసుకున్నప్పుడు పక్కన సైడ్లో ముడతలు పడకుండా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూసారు కదా, ఓవరాల్గా నేనైతే ఇంకో స్టిచ్చింగ్ చుట్టూ వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటే టాప్ మనకు రెడీ అయినట్టే, దీంట్లో పెద్దగా ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఎలాంటి టెన్షన్ పడకుండా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అండి మనం ఇక్కడ పాయింట్ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం పాయింట్ ఎట్లా అయితే కట్ చేసుకున్నామో దాన్ని మిడిల్లో మాత్రమే జాయింట్ చేస్తున్నాం, సైడ్కి జాయింట్ చేయట్లేదు. ఫస్ట్ మిడిల్లో జాయింట్ చేసుకుంటే ఇది అంటే బ్యాక్ పార్ట్ అన్నట్టు, మనకు బ్యాక్ సైడ్ వస్తుంది చూడండి, ఆ పార్ట్ అన్నట్టు. సేమ్ ఈ పార్ట్ ఎలా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మిడిల్లోనే ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. సైడ్లో జాయింట్ చేసుకుంటే జస్ట్ వన్ సైడ్ వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. మనం వన్ సైడ్ ఎటు జాయింట్ చేసిన పెద్దగా ఇబ్బంది ఉండదు, కటింగ్ అది వేరే కటింగ్ కూడా చూపిస్తాను నెక్స్ట్. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, రెండు వైపులా మనం మిడిల్లో అటాచ్ చేసుకున్నాం కదా, దానికే మనం బ్యాక్ సైడ్ అంటే అటాచ్ చేసేసాము అండ్ ఫ్రంట్ అటాచ్ చేసేసినాక రెండింటిని పెట్టి ఈ విధంగా అయితే సైడ్లు జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు సైడ్లు జాయింట్ చేసుకోవాలి, అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఫినిషింగ్ అంటే ఫ్రంటే బ్యాకే వస్తుంది. దీని పీస్ దానికి పెట్టామనుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకని ఇక్కడ చూడండి మీకు చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా, ఈ విధంగా అటాచ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ రెండు వైపులా అటాచ్ చేసినాక మనం అంటే బెల్ట్ పట్టి వేసేటప్పుడే చూసుకోవాలి ఫ్రంట్ వైపున ఏది వస్తుంది అంటే తక్కువ కట్ చేసింది ఏది అండ్ ఎక్కువ కట్ చేసి 2 ఇంచులు ఎగస్ట్రా కట్ చేసింది ఏది అని తర్వాత మనం ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఏమీ ఉండదు మనం అటాచ్. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, కింద బాటమ్ వైపున మీరు ఎంత మలిచి కుడతారు అనేది మీ ఇష్టం. అండ్ ఇంకా కింది వైపున కట్ వర్క్ పెడతారా, ఇంకా 2-3 సార్లు స్టిచ్చింగ్ చేసి ఏమైనా వర్క్ లాగా పెడతారా అనేది మీ ఇష్టం. జస్ట్ నేను ఒకటే స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఆ తర్వాత కింది వైపున బాటమ్ దగ్గర లూజ్ చూసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫినిషింగ్ చేయండి. సైడ్లో ఫినిషింగ్ చేసినాక మిడిల్లో ఫినిషింగ్ అనేది ఉంటుంది. మనకు మిడిల్లో ఫినిషింగ్ చేసే వరకు మనకు ఇటు సైడ్ అంటే మనం ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అనేది స్టిచ్చింగ్ ఏమీ డిఫరెంట్ ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్లో కొంచెం రబ్ చేసి ఈ విధంగా రెండు వైపుల బాటమ్ కరెక్ట్ ఫినిషింగ్ అనేది చేసుకోండి. అండ్ 2 సార్లు స్టిచ్చింగ్ అనేది చేయండి. ఇక్కడ బాటమ్ కూడా నేను పట్టుకొని ఫినిషింగ్ అనేది చేస్తున్నాను, ఎందుకంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ పెడితే బాగుండదు కదా, అందుకని చెప్పేసి. మరి అది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఎటు పోతుంది అక్క అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, అది దాంతో మనకు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ చూడండి, నడుము బెల్ట్కు అయితే వన్ సైడ్ ముందే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాము. నడుము బెల్ట్కి ఈ విధంగా ఫస్టే మనం వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఆ తర్వాత మలిచి కుట్టేటప్పుడు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఆ తర్వాత ఆల్రెడీ మనం పాయింట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని రాంగ్ సైడ్ నుంచి మనం ఫ్రంట్ వైపున మలిచి కుడతాం, రైట్ సైడ్న వస్తుంది అన్నట్టు మనకు. అందుకని చెప్పేసి ఈ విధంగా పెట్టేసి చుట్టూ అటాచ్ చేసేస్తాం. ఈ విధంగా అటాచ్ చేసుకొని ఆ తర్వాత అండి మీరు ఫస్టే ఒకవేళ మీరు ఫస్టే చుట్టూ అంత బెల్ట్ పెడతామంటే ఫస్టే పెట్టేసేయండి, ఏమేమి ఇబ్బంది లేదు. బెల్ట్ని అటాచ్ చేసేసి ఫస్ట్ పెట్టేసేయండి. నేనైతే జస్ట్ ఫ్రంట్ వైపున కొంచెం గ్యాప్ ఉంచుదాం అనుకుంటున్నా
కాబట్టి బెల్ట్ ఏమీ అటాచ్ చేయలేము ముందే. మీరు ఒకవేళ లేదు మేము చుట్టూ పెట్టుకుంటామంటే పెట్టుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి నేను కొంచెం ఓపెన్ ఉంచేసి ఈ విధంగా అయితే బెల్ట్ ఎక్కడి నుంచి పెట్టాలనేది ఐడియా ఉంటుంది కదా మనకు, ఎంత వెడల్పు ఫ్రంట్ వైపున ఉంచుతాం అక్కడ ఆ మాత్రం పెట్టేసి అక్కడ నుంచి ఈ విధంగా రబ్ చేసేస్తున్నాము. అండ్ సేమ్ మళ్ళీ ఎంత గ్యాప్ వదిలి మళ్ళీ బెల్ట్ అనేది స్టార్ట్ కావాలనేది అక్కడ వరకు మాత్రమే నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం ఎక్కడైతే ఓపెన్ ఉంచామో దాన్ని కూడా ఈ విధంగా అయితే ఒక స్టిచ్చింగ్ వేసేసి క్లోజ్ చేసేసాను. మీరు చుట్టూ పెట్టుకున్నా ఓకే, కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే చుట్టూ పెట్టుకోండి, లేదంటే జస్ట్ బ్యాక్ సైడ్లో నుంచి ఇప్పుడు మనం సైడ్ స్టిచ్చింగ్ చేసాం కదా ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు మాత్రం బెల్ట్ వచ్చినా కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ వైపున ఏ బెల్ట్ కనిపించకుండా కూడా పెట్టుకోవచ్చు. హలో అండి, డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది, స్టిచ్చింగ్ చేసేసాను. అండ్ కొంచెం స్టిచ్చింగ్ టచ్ ఉంటే చాలు, మీకు ఈజీగా కటింగ్ అయి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. స్ట్రైట్ కట్ టాప్స్కి పెద్దగా ఏమీ ఉండదు. అండ్ మీరు ఆల్రెడీ కటింగ్ చూసారు కదా, అదే విధంగా కట్ చేసుకోండి, ఈజీగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓరల్గా అయితే. అండ్ సింపుల్గా అసలు మీకు చూపించలేదు ఇప్పుడు వరకు, అంటే కాలర్ నెక్ చూపించాను కానీ ఇట్లా రౌండ్ నెక్తో చూపించలేదు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ బ్యాక్ ఇట్లా కొంచెం రౌండ్ నెక్ ఇచ్చేసాను, అంటే అలాగే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇదే విధంగా ఇచ్చేసాను అన్నట్టు. ఇలా సేమ్ బ్యాక్ వైపున కూడా ఇలా రౌండ్ నెక్, అదేవిధంగా పైపింగ్ ఇచ్చేసాను. షార్ట్ హ్యాండ్స్ చూసారు కదా ఈ విధంగా. అండ్ ఇక్కడ కట్స్ ఇలా వస్తుంది అన్నట్టు, మనకు ఏమాత్రం లాగకుండా నీట్గా కట్స్ మనం ఫినిషింగ్ అనేది చేయాలన్నట్టు. ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ ఇలా ఇచ్చేసేయాలి లాస్ట్కి ఇలాగా. ఇక్కడ చూడండి ఈ విధంగా రౌండ్గా మొత్తం మనం ఫస్ట్ ఫినిషింగ్ చేసుకొని రెండో స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా ఇచ్చేసినాం అనుకోండి, ఈ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అండ్ నీట్గా కనిపిస్తుంది. నడుము దగ్గర మనం ఆ లెంత్ వెడల్పు చూసుకోవాలి ఫినిషింగ్ ఇచ్చే ముందు. అదేవిధంగా ఇక్కడ చెస్ట్ లూజ్ చూసుకొని ఓరల్గా ఫినిషింగ్ అనేది చేసేసేయాలి. దీనికి ప్యాంట్ కూడా స్ట్రైట్ కట్టే, బట్ కొంచెం ఇట్లా మరీ ఫిట్టింగ్ కాకుండా కొంచెం లూజ్ ఉండేటట్టు స్టిచ్చింగ్ చేశాను. ఇక్కడ చూడండి ఆల్రెడీ మొన్న చూపించాను కదా కటింగ్, సేమ్ అదే కటింగ్. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ మొత్తం ఎలాస్టిక్ పెట్టేశాను, కొంచెం ఫ్రంట్ వైపున మాత్రమే కొంచెమే పెట్టలేదు, మిగతా అంతా ఎలాస్టిక్ ఇచ్చేసాను. ఇట్లా స్టిచబుల్గా ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి మన ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎంత అంటే మనకు ఇప్పుడు చాలామంది ఏంటంటే బెలూన్ పాయింట్స్ అలాంటివి యూజ్ చేయక ఇలాంటి పాయింట్సే, బట్ దీంట్లో మనకు స్ట్రైట్ కటింగ్ ఫిట్టింగ్ కొంచెం టైట్ ఉండాలంటే క్లాత్ కొంచెం తక్కువ తీసుకోవాలి, కటింగ్ సేమ్ ఉంటుంది, వెడల్పు అనేది తగ్గుతుంది. అండ్ మనం కొంచెం లూజ్గా ఉండాలి, కూర్చున్నా లేచినా కంఫర్ట్గా ఉండాలనుకుంటే కొంచెం ఫ్యాబ్రిక్ అనేది వెడల్పు ఎక్కువ పెట్టుకోండి, మిగతా కటింగ్ అంతా సేమ్. అండ్ దీనికి వచ్చేసి మనకు ఫ్రంట్ మన కటింగ్ కొంచెం బ్యాక్ అంటే ఫ్రంట్ది కొంచెం తక్కువ కట్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. బ్యాక్ ఫ్రంట్ సేమ్ అంతే కట్ చేసినామంటే బాగా లూజ్ అవుతుంది, అదొకటి గమనించుకోండి. అండ్ ఓవరాల్గా ఇది. అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.